హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నాని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా మెంతి కూర కర్రీ. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కినాక కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. ఈ తాలింపు గింజలు చిట్టపట్టలాడినాక సన్నగా తరుగు పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే పెద్ద సైజులో కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయినాక దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇది మొత్తం చిట్టపట్టలు ఆడిన తర్వాత కొంచెం ఫ్రై అయినాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం బాగా కడిగి పెట్టిన మెంతి కూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మెంతి కూర మొత్తం బాగా ఫ్రై కావాలి. బాగా ఫ్రై చేసుకోవాలి మెంతి కూర మొత్తం. మెంతి కూర మొత్తం బాగా ఫ్రై కావాలి. ఇది పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మెంతి కూర మంచిగా నల్ల నీరు వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మొత్తం బాగా ఫ్రై అయినాక దీంట్లో కొంచెం పసుపు, మొత్తం ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం. పసుపు వేసుకొని ఇది బాగా కలపాలి. ఇది బాగా కలిపిన తర్వాత టమాటా ముక్కలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేయాలి. ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకున్నాం. ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు బాగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. ఇవి తొందరగా మగ్గడానికి దీంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. చూసారు కదా, టమాటా ముక్కలు అయితే ఇలా కొంచెం మగ్గాయి కదా. ఇది మొత్తం పొగ వస్తుంది. అవి దీంట్లో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. కషమైందనుకోండి చాలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఉడికించుకోవాలి. ఈ సాల్ట్ ద్వారానే మొత్తం టమాటాలలో వాటర్ ఉంటాయి కదా, ఇది మొత్తం బాగా మెత్తగా ఉడికినాక టేస్ట్కి సరిపడా కారం అనేది వేసుకోండి. అంటే మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు, అంటే పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. మరి కారం ఎక్కువైంది అనుకోండి మనమైతే తినలేము. నేనైతే దీంట్లో కొంచెమే చూసారుగా, టమాటాలు మొత్తం ఇలా చిన్నదిగా ఉడికిపోవాలి. ఇవి నా టమాటాలు కాబట్టి తొందరనే టమాటా కర్రీ అయితే రెడీ అవుతుంది. ఈ టమాటా కర్రీ ఇలా చేసుకోవడం వల్ల మంచిగా నాన్ వెజ్ టేస్ట్ అనేది వస్తుంది టమాటా మెంతి కూర. ఇప్పుడైతే మగ్గిపోయింది కదా, నేను ఒక స్పూన్నర కారం అయితే వేసాను. ఈ కారాన్ని బాగా టమాటాలకు పట్టేదాకా ఉడికించుకోవాలి. మీరు ఒకసారి టమాటా మెంతి కూర వండి చూడండి, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగుంటుంది. మొత్తం టమాటా మెంతి కూర ఉడికిపోయింది కదా, చూడండి మొత్తం ఎలా ఉడికింది, మొత్తం గుజ్జు అయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి
సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కొత్తిమీర మొత్తం మగ్గినాక లాస్ట్కు కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఇష్టమైన టేస్టీ టమాటా మెంతి కూర రెడీ అయిపోయింది. మీరు సింపుల్గా ఈజీ కూడా కర్రీని అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి.